హార్ష్నెస్ స్వరపేట క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. కొంచెం ఫుడ్ తినగానే బాగా ఫుల్ అయిపోయినట్టు ఉంటాం. చాలామంది పేషెంట్ నాకు గ్యాస్ వస్తుందండి 3 నెలల నుంచి అంటారు. గ్యాస్ కాదు, అది ట్యూమర్ బ్లాక్ చేస్తుంది. కొంచెం ఫుడ్ తినగానే రోజు 4 ఇడ్లీలు తింటాం బ్రేక్ఫాస్ట్కి, 2 తినగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉంటాం. ఇంకా తినాలనిపించకపోవటం, పొట్ట బాగా ఫుల్గా ఉంది వద్దనిపించడం, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. వామిటింగ్ రావటం, బాడీలో రక్తం తగ్గిపోవటం. 40-50 ఏళ్ళ తర్వాత ఎవరికైనా రక్తహీనత ఎనీమియా కనుక వచ్చిందంటే చాలాసార్లు ఏమవుతుంది, ఆయాసం వస్తుంది. అంటే ఎక్కువ నడిస్తే ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తే మనం ఫస్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. కార్డియాలజిస్టు ఆయాసం వచ్చింది కదా యాంజియో చేస్తే ఎట్లాగో 2 బ్లాకులు ఉంటే 2 స్టెంట్లు కూడా వేసేస్తాడు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రక్తహీనత కారణం సౌత్ ఇండియాలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్ అండ్ నార్త్ ఇండియాలో కోలన్ క్యాన్సర్. ఎండోస్కోపీ చేయాలి, ఎండోస్కోపీ నార్మల్గా ఉంటే కొలనోస్కోపీ చేయాలి. సీకల్ క్యాన్సర్ సైలెంట్ కిల్లర్. తర్వాత మల విసర్జన అలవాట్లో మార్పు రావటం. రోజు ఒకసారి మోషన్కి వెళ్తున్నాం, ఇప్పుడు 4-5 సార్లు వెళ్తున్నాం. లేకపోతే ఒక 4 రోజులు డయేరియా, ఒక 4 రోజులు కాన్స్టిపేషన్. మోషన్ యొక్క ఇది వాల్యూమ్ తగ్గటం, అంటే లావుగా వస్తుంది యానస్లోంచి, సన్నబడిపోవటం, అది క్యాలిబర్ తగ్గిపోవటం, ట్యూమర్ రెక్టల్ ట్యూమర్. తర్వాత మనం మోషన్ పాస్ చేశాక మనకు ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ వస్తుంది. ఫుల్ మోషన్ అయిపోయినాక యూ ఫీల్ వెరీ హ్యాపీ. మోషన్ పాస్ చేశాక ఇంకా ఎవాక్యుయేట్ చేయాలి, ఇంకా లోపల మోషన్ ఉంది అనే ఫీలింగ్ కనుక ఉందనుకోండి, ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటారు. అది కూడా రెక్టల్ క్యాన్సర్ ముఖ్య లక్షణం. అంటే మన బ్రెయిన్ అది మోషనా లేకపోతే ట్యూమరా డిఫరెన్షియేట్ చేయలేదు. రెక్టంలో ఏదో గడ్డ ఉంది, మోషన్ లాగా అనిపిస్తుంటుంది మనకి, అది మోషన్ కాదు, ట్యూమర్. అలాగే మోషన్లో బ్లడ్ పట్టడం వెరీ కామన్ సిమ్టమ్. పైల్స్ ఉన్న వాళ్ళకి హెమరాయిడ్స్, ప్రతి 2 కాళ్ళతో నడిచే ప్రతి యానిమల్కి హెమరాయిడ్స్ ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా ఆ హెమరాయిడ్స్ ఉన్నప్పుడు బ్లీడింగ్ వస్తే పైల్స్ లేని అశ్రద్ధ చేస్తారు. అసలు ఎటువంటి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు బ్లీడింగ్ కనుక వచ్చినట్టయితే. ఆ మోషన్లో బ్లడ్ పని అనేది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. అది పైల్స్ అని మనం తెలుసుకొని, గుర్తించుకొని, డయాగ్నోస్ చేసుకొని, దానికి వైద్యం చేయించుకొని, ఆ తర్వాత కూడా బ్లడ్ పడకపోతే మనం రిలాక్స్ అవ్వాలి. ఓకే, బ్లడ్ పడితే మాత్రం మనం రిలాక్స్ అవ్వకూడదు, మళ్ళీ చూపించుకోవాలి పైన ఎక్కడి నుంచి వస్తుందో. రెక్టల్ క్యాన్సర్ కావచ్చు, మోషన్ బ్లాక్ కలర్లో వచ్చిన, చాలాసార్లు అప్పర్ జిఐ ట్రాక్లో బ్లీడింగ్ అయినప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అది డైజెస్ట్ యాసిడ్ ఎన్విరాన్మెంట్లో ఆ బ్లడ్ డైజెస్ట్ చేయబడి బ్లాక్ కలర్కి మారుతుంది. బ్లాక్ టారీ మోషన్స్ కనుక వస్తున్నట్టుంటే అది కూడా క్యాన్సర్ని సూచిస్తాయి. తర్వాత మూత్రంలో బ్లడ్ పట్టడం, ఎక్కడ బ్లడ్ పడినా మోషన్లో కానీ, మూత్రంలో కానీ, నిప్పుల్ డిశ్చార్జ్లో కానీ, ఫ్లమ్లో కానీ, దగ్గులో కానీ, ఉమ్మిలో కానీ, సీమెన్లో కానీ, అలాగే పీరియడ్స్ కాని టైంలో లేడీస్లో వెజైనల్ బ్లీడింగ్ అయినా కానీ అయితే ఇవన్నీ కూడా క్యాన్సర్నే సూచిస్తాయి. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్. భారతదేశంలో ఇప్పుడు ప్రతి సంవత్సరం 2022లో 2,24,000 కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం